ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 1వ తేదీ 5వ నెల 25వ సంవత్సరంలో ఆ దేవదేవుడు మనల్ని ప్రవేశపెట్టారు. నిజంగా గత 4 నెలలు ఆయన కృపాతిశయమును బట్టి మనలను కాచి కాపాడిన ఆ మహోన్నతుడైన దేవునికి స్తుతులు, వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. మహిమాన్వితుడైన దేవుడండి ఆయన, గొప్ప దేవుడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ నెల ప్రారంభము నుండి ఈ నెల ముగింపు వరకు ఆ దేవదేవుని కృప మనలను వీడక ఎడబాయక మన వెంబడే ఆ ప్రభు కృపలో మనము బలపడుతూ కృప వెంబడి కృపను పొందుతూ కొనసాగుదుముగాక. హల్లెలూయా. పిల్లరా, సంతోషము, నిన్ను బట్టి మేము సంతోషించదము, ఉత్సహించదము. ఏమండి, క్రీస్తు యొక్క సంతోషం ఏంటి? నేను చెప్పాను కదా, లూకా సువార్త 15:5లో తప్పిపోయిన గొర్రెను వెదకి కనిపెట్టుటలో, అలాగే పోగొట్టుకున్న నాణ్యమును తిరిగి పొందడంలో. లూకా సువార్త 10వ అధ్యాయము 21వ వచనంలో దేవుడు ఆయన పథకాన్ని బయలుపరిచేటప్పుడు, మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో క్రీస్తు పుట్టుకలో సంతోషం, పరలోకమందు భూలోకమందు. ఏమండి, ఈ క్రైస్తవులలో ఉండవలసిన సంతోషం ఏంటి? వాక్యము ద్వారా విశ్వాసాలలో ఉప్పొంగే సంతోషం. యోహాను సువార్త 15వ అధ్యాయం 11వ వచనం, యోహాను సువార్త 17వ అధ్యాయం 13వ వచనం, సిలువలో అప్పగించుటకు నడిపించిన సంతోషం. అవునండి, యేసుక్రీస్తు ప్రభు ఆ సిలువలు ఆయన్ని అప్పగించడానికి నడిపించినప్పుడు అప్పుడు నిజంగా ఎంత సంతోషం. ఎందుకు సంతోషం? ఎందుకండి సిలువలో ఆనందం? శ్రమలు, ఇప్పుడు క్రైస్తవులను హింసిస్తున్నారు, అక్కడ ఆ చర్చి తగలబెట్టారు, ఇక్కడ ఈ చర్చి తగలబెట్టారు, అక్కడ క్రైస్తవులు నీ వాక్యం చెప్పడం లేదు, అక్కడ ఎవరో ఒక పాస్టర్ను చంపేశారు. నిజమేనండి, నీ సిలువనెత్తుకొని నన్ను వెంబడించన్నాడు దేవుడు. దేవుని గ్రంథంలో రాయబడి ఉన్నాయి కదా, అవి జరుగుతాయి కదా. నువ్వు వాటంటికి రెడీ ఇక ఉండే యేసుక్రీస్తు సిలువను ఎత్తుకోవాలి. ఇదేదో సుఖంగా, ఐశ్వర్యవంతంగా, సంతోషంగా నేను ట్రంపుని దింపుతాను ఒక ఆయన. నువ్వు బలముందా, నీకు గొప్పవాడివే. ప్రభు యొక్క లేఖనాలు నెరవేరాలి. క్రీస్తు సిలువలో సంతోషం ఉంది. క్రైస్తవుడు అన్న తర్వాత బాధలు పడేటప్పుడు, శోధింపబడేటప్పుడు, కొట్టబడేటప్పుడు, మరణానికి నిన్ను అప్పగించినప్పుడు నువ్వు సంతోషపడాలి. అది క్రైస్తవుల సంతోషం. మిక్కిలి సంతోషమునకు హేతువైన పరిస్థితులు ఏమిటంటే, బైబిల్ గ్రంథంలో ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనంలో, ప్రియులారా, ఆలయమునకు మరలా పునాది వేసినప్పుడు ఆ యూదులందరూ, ఇజ్రాయేలీలు ఎంత సంతోషించారు. యోబు గారు అంటారు, ఎజ్రా 3:12లో ఆలయమునకు మరలా పునాది వేసినప్పుడు. యోబు గారు ప్రియులారా 38 ఏళ్ళలో ఈ యొక్క భూమికి పునాది వేసిన వాడెవడు? ఈ భూమికి పునాది వేసిన వాడెవడు? మత్తయి సువార్త 28:8లో క్రీస్తు పునరుద్ధానములో సంతోషం.
మగ్దలేని మరియ పొందిన సంతోషం అంతా ఇంత కాదు. రబ్బూనీ. లూకా సువార్త 24:52. ఆరోహణమయ్యేటప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆయన పొందే సంతోషం, మనం క్రైస్తవులు పొందే సంతోషం. అపొస్తలుల కార్యం 15:3. అన్యజనులు మారు మనసు పొందినప్పుడు కలిగే సంతోషం, అది పరలోక రాజ్యంలోనూ దైవజనుల్లోనూ క్రైస్తవుల్లోనూ. నీతిమంతులకు శ్రమలలో సంతోషం. హల్లెలూయా. పౌలు శీలలు పేతురు గారు చెరసాల్లో ఉన్నారండి. వాళ్ళు అక్కడ సంతోషంగా ఉన్నారా, దుఃఖంగా ఉన్నారా, ఏడుస్తూ ఉన్నారా? వాళ్ళని అన్యాయంగానే చెరసాలు వేసింది, వాళ్ళేం తప్పులు చేయలే. వాళ్ళ పాటలు, వాళ్ళ సంతోషం, వాళ్ళ ఆనందమే చెరసాల తలుపులు తెరవబడ్డాయి. స్టెప్ను చంపబడేటప్పుడు సంతోషిస్తూ ప్రాణాన్ని అప్పగిచ్చాడు. యోబు శ్రమ పడినప్పుడు ఆనందిస్తూ ఉన్నాడు, సంతోషిస్తూ ఉన్నాడు. ఏనాడు కూడా దుఃఖం వస్తే దేవుని దూషిస్తాం, ఏనాడు కూడా దుఃఖపడలేదు. దానియేలు సింహాల బోనులో దేవుని ఆరాధించాడు సంతోషంతో. హల్లెలూయా. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిలో దేవుణ్ణి ఆరాధించారు, దేవునితో తిరిగారు, దేవుణ్ణి అనుభవించారు. దావీదు శత్రువుల చేతిలో పడినప్పుడు స్తోత్ర గీతం, స్తుతి గీతం రాశాడు, సంకీర్తనలు. అపోస్తలులు ప్రాణ త్యాగం చేయనప్పుడు సంతోషించారు, సంతోష గీతం పాడుచు ప్రాణాలను ప్రభు కోసము అర్పించారు. యేసయ్య శిలువ మరణంలో సంతోషించాడు. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, నిన్ను బట్టి మేము సంతోషించేదము అంటే యేసయ్యను బట్టి వచ్చే సంతోషాలు ఇవన్నీ. ఈ సంతోషంలో క్రైస్తవులు ఈ దినము బలవంతులు కావాలి. బలవంతులు కావాలి, ఇలాంటి సంతోషాన్ని పొందాలి. శ్రమ పడుతున్నావా, సంతోషపడు. శోధన వచ్చిందా, సంతోషపడు. వ్యాధి వచ్చిందా, సంతోషపడు. దేవుని చిత్తం అది. ప్రభా నీ చిత్తమైతే నాకు సంతోషమే. ఎస్, నీ చిత్తమైతే నాకు సంతోషమే. అదే దేవుని చిత్తములో సంతోషిస్తూ ఆ ప్రభువులో కొనసాగుదాము గాక. హల్లెలూయా. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించను గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా స్తోత్రం. వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున పేరిట వేడుకొంచున్నా తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసం ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ, సర్వలోక పరిశుద్ధులు, సార్వత్రిక సంఘాన్ని ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైన నడిపింపబడును గాక. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. ఈ దినమంతా అదేవదేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చును గాక. హల్లెలూయా.